హలో మిస్ చేసినావు రాయలసీమ పథకాన్ని ఆపివేయించాను అని చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ అది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. అసలు దాంట్లో నిజం ఎంత, అసలు ఎన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే ఏంటి, అసలు అది ఎక్కడుంది, ఎంత సామర్థ్యంతో దాన్ని నిర్మించాలనుకున్నారు, అసలు దాని హిస్టరీ ఏంటి అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉందా అనే దాని మీద నేను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ తర్వాత మీరే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఎంత అనేది నిర్ధారించుకోవచ్చు. రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎక్కడ, అది సంగమేశ్వరం అంటే కృష్ణా అలాగే తుంగభద్ర నదులు కలిసేటువంటి ప్రాంతం, అది సంగమేశ్వరం దగ్గర ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పేసి అనుకున్నారు. శ్రీశైలం నుంచి రోజుకి 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలనేది దానికి ప్లాన్ చేశారు. అందుకోసం 6,828 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు శ్రీశైలం. అక్కడి నుంచి 3 టీఎంసీలు రాయలసీమ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్లాలనేది ప్లాన్. సో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీలు గరిష్టంగా. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు, కనిష్టం వచ్చేసి, గరిష్టం కాదు కనిష్టం 215 టీఎంసీలు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్లేక్ రేట్ నుంచి శ్రీశైలం కుడికాలకు నీళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు 854 అడుగుల దగ్గర 7,000 క్యూసెక్లు తీసుకోవచ్చు. సో 881 అడుగుల దగ్గర 44,000 క్యూసెక్లు తరలిస్తున్నారు. ఏడాదికి 15 నుంచి 20 రోజుల పాటు 881 అడుగులు పైన ప్రవాహం ఉంటుంది శ్రీశైలంలో. అది ఉన్నప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలిస్తారు. సో 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేలా రాయలసీమ లిఫ్ట్ని ప్లాన్ చేశారు. 800 అడుగుల వద్ద కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి తీసుకునేదానికి. అయితే 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ప్రతిపాదన చేశారు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఎందుకంటే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేయాలంటే కనుక కృష్ణా బోర్డు పర్మిషన్ కావాలి, సిడబ్ల్యూసి పర్మిషన్ కావాలి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్ కావాలి, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కావాలి, పర్యావరణ అనుమతులు కావాలి. ఇవన్నీ ఏం లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మేము చేపట్టబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో 2020లో. దాని మీద సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది. అప్పట్లో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన దాన్ని బేస్ చేసుకుని, అలాగే దానికి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చినటువంటి క్రమంలో దాన్ని సుప్రీంకోర్టు అలాగే గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన తర్వాత ఇంకా ముందు కదలడానికి లేదు. అయితే గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి ఎన్టీజీ ఆదేశాలతోటి 2020 మేలో పనులు నిలిచిపోయాయి. 2020 మేలో పనులు కంప్లీట్గా నిలిచిపోయాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి, ఆ స్టేని లిఫ్ట్ చేసేలాగా ప్రయత్నం చేయాలి. కానీ కౌంటర్ ఎక్కడా కూడా దాఖలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున. దాంతో ఆ పనులు మళ్ళీ పునఃప్రారంభం కాల ఇప్పటి వరకు కూడా 2020 నుంచి. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలి యాక్చువల్గా, కానీ ఆ తరహా పోరాటం చెయ్యలేదు. ఎందుకు చేయలేదంటే కేసీఆర్ గారికి ఎదురుపడి కేసీఆర్ గారిని ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే పరిస్థితి ఉందా అని అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి ఎవరికైనా సరే.
సో కేసీఆర్ గారు రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి సర్వశక్తులు ఒడ్డినటువంటి లీడరు కేసీఆర్ గారు. అలాంటి లీడర్ని కాదని, అలాంటి లీడర్ కేసు వేసి స్టే తీసుకొచ్చుకుంటే దాన్ని వికెట్ చేయించడం ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎవరికైనా వస్తుంది. 2026 జనవరి 22న ఈ కేసు విచారణ రాబోతుంది. ఏది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి స్టే మీద 2026 అంటే ఈ సంవత్సరం, జనవరి 26 అంటే ఈ నెలలో, ఈ నెలలో 22వ తారీఖున దీనికి సంబంధించిన విచారణ రాబోతుంది. ఈ మొత్తం మనం చూసిన తర్వాత రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హిస్టరీ మీకు బ్రీఫ్గా అందజేసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంటు అది నిజమా అబద్ధమా అనేది మీకే స్పష్టత వచ్చి ఉండాలి ఈ పాటికి. ఎందుకనంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఒక డిజైన్ చేశారు, అంచనా వేసుకున్నారు. డిపిఆర్ సబ్మిట్ చేయాల కేంద్ర ప్రభుత్వానికి, కానీ మేము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపడుతున్నామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు 2020లో. అప్పటి నుంచి స్టేలోనే ఉంది, అంటే అప్పటి నుంచి పనులు జరగటం లేదు అక్కడ. మరి ఇప్పుడు 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి 2023లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులని ఆపాను అని చెప్పడం అనేది ఎంతవరకు నిజము? ఇది నమ్మదగ్గ స్టేట్మెంటేనా అని అంటే క్లియర్గా అర్థమవుతుంది. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టే కనిపిస్తూ ఉంది. 2023లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. 2024లో 4సారి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి 2020లోనే పనులు ఆపేస్తే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యి సీక్రెట్ రూమ్లో రాయలసీమ ప్రాజెక్ట్ పనులని ఆపాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది అది నిజమా అబద్ధమా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. పైగా రాయలసీమకు సంబంధించి రత్నాలసీమగా మారుస్తానని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు. చెప్పినటువంటి కేసీఆర్ గారు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. కాబట్టి అటు రేవంత్ రెడ్డి గారికి కానీ, లేదా కేసీఆర్ గారికి కానీ, లేదా అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దాని మీద మీరు ఒకసారి ఆలోచించాలి. రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ అభిమానం ఉన్నాయా లేదా అని అంటే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 డేస్లో 780 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని కర్నూలు, అనంతపురం, చిత్తూరు వరకు తీసుకెళ్లారు. నీటిని కడప మీదుగా. మరి రాయలసీమ మీద ఆయనకి ఏమాత్రం అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే మరి హంద్రీనివా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎలా తీసుకెళ్తారు? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 రోజుల్లో ఆయన మొత్తం నీటిని కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు తీసుకెళ్లారు. మరి ఆ రోజున పూజలు చేశారు అందరూ. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని అంటే మీరు నమ్ముతున్నారా? అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపారని చెప్పి మీరు విశ్వసిస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.